ధనా చెంప పగలగొట్టి సందీప్ శ్రీలతకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామలక్ష్మి ఆనందంలో సీతాకాంత్. ఎందుకు ఏం జరిగింది? అసలు ధనా చెంప పగలగొట్టి సందీప్ శ్రీలతకు దిమ్మ తిరిగే షాక్ రామలక్ష్మి ఏమిచ్చింది? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఎటో వెళ్ళిపోయింది మనసు. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఆస్తి మొత్తం సీతాకాంత్ వాళ్ళకే ఇచ్చేసి తను మాత్రం తన మామగారింట్లో మాత్రమే ఉంటాడు. ఇంకా వీళ్ళు అప్పులు తెగ చేసేస్తాడు సందీప్. ఎక్కడ దొరికితే అక్కడ అప్పు చేసేసేసరికి ఇంక అన్ని అప్పులు తీరుస్తుంది. కానీ శ్రీలత ఒక్కళ్ళ దగ్గర మాత్రం ముగ్గురికి కలిపి 10 లక్షల రూపాయల అప్పు తీర్చాల్సిన సమయం వచ్చేసరికి ఒక సైట్కి సంబంధించిన ఒక ఖాళీ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కాస్త ఇస్తారు. వాళ్ళు కాస్త డాక్యుమెంట్స్ వెనక్కి తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్స్ ఏం పనిచేయవు, కేవలం మీరు ఈ ఆస్తిని అనుభవించడానికే తప్ప ఏ ఆస్తిని కూడా మీరు అమ్మడానికి ఎలాంటి అవకాశం లేదు. ఒకవేళ మీరు అమ్మాలి అనుకుంటే రామలక్ష్మి గారి సంతకం ఉంటేనే కానీ అమ్మడానికి అవకాశం లేదు అని చెప్పనేసరికి ఇంకా వీళ్ళ ముగ్గురు షాక్ అయిపోతారు. ఇప్పుడు ఏం చేయాలమ్మా? వాళ్ళకి 10 లక్షల అప్పు ఎలా తీర్చాలి? మన దగ్గర మనీ లేదు, ఇప్పుడు ఎలా మనీ తెచ్చుకోవాలి అనగానే ఏముంది, రామలక్ష్మి దగ్గరికి ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి సంతకం పెట్టి తీసుకొస్తే సరిపోతుంది కదా అని చెప్పాను. కానీ ఎవరు వెళ్తారు మమ్మీ అనగానే ఉన్నాడు కదా ధన వెళ్ళి సంతకం పెట్టించుకొస్తాడు. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళాను. కానీ నేనా బాబోయ్, మా అక్క దగ్గరికి వెళ్తే మా అక్క నన్ను కొడుతుంది అని చెప్పనేసరికి ఏంటి బావా, నీ కోసం నేను ఎంత చేస్తున్నాను, నువ్వు నా కోసం ఒక్క సంతకం పెట్టించి తీసుకురాలేవా అంటూ ఇంకా సందీప్ మాట్లాడేసరికి సరే వెళ్ళక చేస్తానా, పదండి ముగ్గురం వెళ్దాము అని చెప్పాను. కానీ మేమైతే ఇంట్లోకి రాము అని చెప్పనేసరికి సరే నేనే వెళ్తాను అని ఇంకా లోపల వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే ధన కాస్త వచ్చి రామా అని పిలిచనేసరికి ఇంకా ధన వాళ్ళ అమ్మ బయటకు వస్తుంది. రామాని చిన్న పనుందనగానే రామలక్ష్మి కాస్త బయటకు వస్తుంది. ఏంట్రా ఇంట్లోకి రాకుండా బయటికి పిలిచి మరీ మాట్లాడుతున్నావు? కారు కూడా వచ్చినట్టుంది, కారులో మనుషులు కూడా కనిపిస్తున్నారు, ఏంటి సంగతి అని చెప్పనేసరికి అది రామా అని చెప్పాను. కానీ చెప్పరా, పర్వాలేదు చెప్పు, నీకు నా దగ్గర మొహమాటమేముంది, కుళ్ళు కుతంత్రాలతో నువ్వు పెరగలేదు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగా నేర్చుకున్నావు కదా. చిన్నప్పటి నుంచి డబ్బున్న అమ్మాయిని ప్రేమించాలి అని నాన్న చెప్పిన మాటల్ని ఆదర్శంగా చేసుకుని పాపం సిరి జీవితంలోకి వచ్చావు. నిజంగా నువ్వు ఎలాంటి వాడివి, ఎంత స్వార్థపరుడివి అన్న విషయం తెలుసుంటే నీకు సిరికి అసలు పెళ్ళి జరగనిచ్చేదాన్నే కాదు అని చెప్పనేసరికి అది కాదు రామ్మా, నాకు చిన్న హెల్ప్ చేయాలి, నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను అనగానే ఏంటి అంత పెద్ద ప్రాబ్లము, మళ్ళీ ఏం అప్పు చేసి తీసుకొచ్చావేంటి అని చెప్పాను. కానీ ఏమీ లేదు రామ్మా, నువ్వు చిన్న సంతకం పెడితే సరిపోతుంది అనగానే ఏంటి నేను సంతకం పెట్టాలా అని చెప్పనేసరికి సంతకం పెడుతుందంటావా మమ్మీ అనగానే వెళ్ళింది ఎవరు, ధనా కదా, మనం వెళ్తే కోపంగా సమాధానం చెప్తుందేమో. ధన అంటే తన తమ్ముడే కదా, తన తమ్ముడు కోసమైనా ఖచ్చితంగా సంతకం పెడుతుంది. తమ్ముడు సంతోషంగా ఉండాలనే కదా సిరికి ధనాకి పెళ్లి చేసింది. తమ్ముడు సంతోషం కోసం ఖచ్చితంగా సంతకం పెడుతుందిలే, నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించుకు అని చెప్పి ఇంకా శ్రీలత అనేసరికి ఇంక ఈలోపు శ్రీవల్లి టెన్షన్గా ఇంటి దగ్గర కూర్చుని సందీప్కి ఫోన్ చేస్తుంది. ఇదెందుకు ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని అనగానే ఎవరైనా వచ్చారేమోరా, అందుకే కంగారు కొలిది ఫోన్ చేస్తుందేమో, ఫోన్ లిఫ్ట్ చెయ్యి అని చెప్పనేసరికి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెడతాడు. వెళ్ళారా, సంతకం పెట్టిందా రామలక్ష్మి అక్కయ్య, సంతకం పెడితే అమ్మేశారా, అది స్థలం అమ్మేశారా అని చెప్పాను. కానీ ఎందుకే అంత కంగారు నీకేంటే ఎంత ఆతృత, సంతకం పెట్టడానికి పెట్టించుకోవడానికి వచ్చాం మేము, సంతకం పెట్టాలి కదా రామలక్ష్మి, సంతకం పెట్టాలి, ఆ స్థలం అమ్మాలి, డబ్బులు రావాలి మన చేతికి, ఆ మాత్రం దానికి ఎందుకంత కంగారు పడిపోతావు, నువ్వు రెడీ అయ్యి వచ్చినంత మాత్రాన అయిపోతుంది అనుకుంటున్నావా ఏంటి అనగానే మీరు వెళ్ళారు, అదే నేను వెళ్ళుంటే అని చెప్పాను. కానీ నువ్వు కనుక వెళ్ళుంటే కాగితాలు కాదు, నువ్వు కూడా వెనక్కి వచ్చేదానివి కాదేమో అనగాని బాబోయ్ నాకెందుకులే, మీరు సంతకాలు పెట్టించుకురండి, నేను ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను రిచ్గా అని చెప్పనేసరికి ఈ రిచ్ పిచ్చేటో నీకు అంటూ ఫోన్ పెట్టేస్తాడు సందీప్.
ఏంట్రా ఏంటి అంటున్నావు అనగానే, అదే అక్క సంతకం అని. అక్కనా? రామ అని పిలిచేవు, ఇప్పుడు అక్క అని ప్రేమ పొంగిపోతుంది ఏంట్రా? సంతకం పెట్టాలా అని చెప్పాను. కానీ సందీప్ సీతాకాంత్ కాస్త పైకి లేవబోయేసరికి, ఎందుకల్లుడు చూసుకుంటుందిలే రామ, మా రామలక్ష్మి చూసుకుంటుంది, నువ్వు భోజనం చెయ్యి, తింటూ తింటూ కంచం దగ్గర నుంచి లేవనవసరం లేదు అని చెప్పనేసరికి ఇంకా భోజనం చేస్తూ ఉంటాడు. ఏం సంతకం రా అంటూ పక్క నుంచి రామలక్ష్మి వాళ్ళ అమ్మ అడిగేసరికి, నీకు తెలియదులే అమ్మ, నువ్వు సైలెంట్గా ఉండు. రామ కన్నీ తెలుసు. రామ ఇక్కడ సైటు ఒకటి అమ్మాలనుకుంటున్నాము. ఈ సైటు కాగితాల మీద మేము సంతకాలు పెట్టినా కానీ నీ సంతకం లేకపోతే సైటు కాగితాలు అదే సైట్ అమ్మడానికి అవకాశం ఉండదంట అని చెప్పనేసరికి, ఓహో ఇప్పుడు నేను నీకు గుర్తొచ్చానన్నమాట. అంటే ఇంతసేపు ఇన్ని రోజులైంది నేను అక్కడి నుంచి వచ్చి ఎలా ఉన్నానో ఏంటో అని నువ్వు ఎప్పుడు నన్ను ఫోన్ చేసి కూడా అడగలేదు. ఇప్పుడు నా సంతకాల కోసం ఇంటి వరకు వచ్చేసావు. ఇంటి లోపలికి వస్తే నాన్న ఎక్కడ తన్నుతాడో అని చెప్పి ఇంటి బయటే నుంచుని అడుగుతున్నావా అంటూ మాట్లాడేసరికి, అది కాదు అని చెప్పి గట్టిగా మాట్లాడేసరికి చెంప చెల్లు అనిపిస్తుంది రామలక్ష్మి అయితే. ఆ చెంప దెబ్బ కొట్టిన దెబ్బ సౌండ్ కాస్త కారులో ఉన్న వేళ్ళ దాకా వినిపిస్తుంది. ఏంటి మమ్మీ ఆ సౌండు అనగానే, ధనా చెంప పగిలినట్టుందిరా అని చెప్పనేసరికి, ధనాను కొట్టిందా అంటే సంతకాలు పెట్టదంటావా అని చెప్పనేసరికి, ఏమో పెడుతుందేమో చూద్దాం అనగానే, రామ అనగానే నోరు మూసాయి. ఇంకొక్కసారి ఇక్కడికి వచ్చారనుకో, వచ్చిన వాళ్ళ అందరికీ కూడా చెంప పగులుతుంది, అర్థమవుతుందా? నా భర్త ఆస్తి రాసి ఇవ్వమంటే ఆస్తి రాసి ఇచ్చేనే కానీ మీకు అమ్ముకునే హక్కు అర్హత లేదు. ఎందుకంటే ఈ ఆస్తి మొత్తం నా భర్త సంపాదించింది ఆస్తి, కష్టపడి సంపాదించిన ఆస్తి. మీకెందుకు ఉత్తుపున్నాను దారిపోయాలి? అయినా నా భర్త ఆస్తిని వదిలేసి వచ్చారు. అలాంటి తప్పుడు ఆస్తి అనుభవిస్తున్నారు కదా, అనుభవించండి అంతే. అమ్ముకోవడానికి మాత్రం మీకు ఎలాంటి అధికారం లేదు. సంతకమా పెట్టే ఛాన్సే లేదు. సంతకం మాత్రం పెట్టను. ఏం చేసుకుంటారో చేసుకున్నాను కానీ అది కాదురామ్మా, బావకి అప్పులున్నాయంటే కష్టపడి తీర్చుకోండి. ఎవరప్పులు ఎవరు తీరుస్తారు? నా భర్త ఏమన్నా మీ అందరి అప్పులు తీరుస్తానని రాసి పుచ్చుకున్నారా ఏంటి? నా భర్త అహర్నిశలు కష్టపడి రాత్రి పగలనక నిద్ర లేకుండా తిండి తిప్పలు లేకుండా అంత కష్టపడి అంత సంపాదిస్తే ఊరికే తేరగా వచ్చేస్తే అనుభవించేద్దామని అందరూ కలిసి కుట్ర పన్నారు కదా. సరే తీసుకోండి, తాతయ్య గారికి ఏమైనా కావాలి అప్పుడు చెప్తాను, అప్పుడు వరకు సైలెంట్గానే ఊరుకుంటాను, వెళ్ళెక్కడి నుంచి అని చెప్పనేసరికి ఇంకా చెంప మీద చేయి పట్టుకుని ధనా కాస్త వచ్చేస్తాడు. ఏం జరిగింది ధనా అని చెప్పాను కానీ, ఏమైంది అత్తయ్య? మీకు వినబడే ఉంటుంది కదా చెంప దెబ్బ, దెబ్బ కొట్టి నన్ను అక్కడి నుంచి పంపించేసింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ, ఏం చేయాలి మమ్మీ ఇప్పుడు ఎలాగా అని చెప్పాను కానీ, ఏం చేస్తావు, రామలక్ష్మి సంతకం పెట్టకపోతే అవకాశం ఉండదు కదా, మరో రకంగా ప్రయత్నించాలి. సరే పద. ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. పెట్టేసిందా రామలక్ష్మక్కయ్య? సంతకం పెట్టేసిందా? తీసుకొచ్చేసారా డబ్బులు? ఏవి డబ్బులు? నాకు అందులో ఒక్క 2 లక్షలు ఇవ్వండి అత్తయ్య, నేను ఒక డైమండ్ నెక్లెస్ చూశాను, అది తీసుకుంటాను అత్తయ్య, అది తీసుకుని పట్టు చీరలు కొనుక్కుంటాను, రిచ్గా కనిపించాలి కదా అనగానే, నోరు ముయ్యవే, రామలక్ష్మి సంతకం పెట్టను పోండి అని చెప్పింది. ఇప్పుడు ఏం చేయాలా అని మేము ఆలోచిస్తుంటే నువ్వేంటే 2 లక్షలు ఇవ్వండి 3 లక్షలు ఇవ్వండి అంటూ మమ్మల్ని అడుగుతున్నావు అనగానే, అదేంటత్తయ్య రామలక్ష్మి అక్కయ్య సంతకం పెట్టకపోతే ఎలాగా అంటూ ఉంటుంది శ్రీవల్లి. మరి ఇప్పుడు సందీప్ శ్రీలత నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తారు? మరి రామలక్ష్మి సంతకం ఎలా పెడుతుంది? సీతాకాంత్ అనుకున్నట్టుగా ఇంతకుముందు సంపాదించిన దానికంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తానని రామలక్ష్మితో చెప్పాడు కదా, మరి సీతాకాంత్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.